జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవానుడు ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి గురుడు శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. లాభస్థానం చాలా బలంగా ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి చాలా మంచి శుభ సమయం. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా శుభ సమయము. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది. ఈ రంగాల్లో లేని వాళ్ళకి ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసం చాలా బాగా వస్తుంది. ముందు సంకల్ప బలము, మనోధైర్యము, మనోనిబ్బరము ఈ మాసం నుంచి మీకు బాగా యాక్టివేట్ అవుతుంది. ఇన్నాళ్ళు ఉన్న మీరు ఒకటి, ఈ మాసం నుంచి ఒకటి అనే చెప్పచ్చు నిజంగా. ఎందుకంటే చాలా మంచి మనోనిబ్బరంతో ఉంటారు. దానివల్ల ఏంటంటే మీ కాన్ఫిడెన్స్, మీకు డబ్బులు. మీరు ఇప్పటివరకు ఏంటంటే మీరు చాలా వాటికి సమర్థులైనా కూడా మిమ్మల్ని మీరే వెనక్కి లాక్కున్నారు. ఎవరు వెనక్కి లాగక్కర్లేదు, మిమ్మల్ని మీరే వెనక్కి లాక్కున్నారు. లేదా కాలమాన పరిస్థితులను బట్టి ఎవరైనా వెనక్కి లాగాలని చూసినా ఇప్పుడు వాటి నుంచి అధిగమిస్తారు. మీరు అధిగమించేసేసి ఒకవేళ మిమ్మల్ని మీరు వెనక్కి రాక్కోరు. ఎలానో అంటే కాలం బాగున్నప్పుడు మనం ఎలానో వెనక్కి లాక్కోము. ఎవరైనా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసినా మీ కాలు వాళ్ళకి అందకుండా బాగా అప్పర్ గ్రేడ్లోకి మీరు వెళ్తారు. ఇంకేం చేయలేని స్థితిలో ఉంటారు. మిమ్మల్ని డౌన్వర్డ్స్ చేయాలని చూసే వాళ్ళందరూ పిసుక్కుంటూ కూర్చోవడం తప్పించి అంతకుమించి ఏం చేయలేరు. అలా ఈ మాసం దానికి ఈ మాసం నుంచి చాలా చక్కటి స్టార్టప్ పడుతూ ఉంది మీ రాశి వాళ్ళందరికీ కూడా. సో చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. సో ఇందులోనే మనకు అన్ని రంగాల వాళ్ళు కవర్ అయ్యారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అందరికీ ప్రిడిక్షన్స్ వర్తిస్తాయి. వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ, వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. అలాగే గృహిణులకు కూడా. ఇప్పుడు గృహిణులకు ఏంటంటే పిల్లలకి
చక్కగా చూసుకొని వాళ్ళని మలచడానికి ఇంట్లో కూడా ఏ ఖర్చులు ఎలా పెట్టాలి, ఏ ఖర్చుని అదుపు చేస్తే డబ్బులు సేవ్ అవుతాయి, ఫ్యామిలీకి బాగుంటుంది, ఇలా చక్కగా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. మీరు కూడా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది మీరు కనుక కర్కాటక రాశిలో పుట్టి ఉండే గృహిణీలైతే. సీనియర్ సిటిజన్స్కి ఈ మాసం చాలా బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు నవమ స్థానంలో కుజ భగవానుడు సంచారం చాలా మంచిది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే రారాజు కుజుడు ఆయన మీకు నవమ స్థానంలో సంచారం చాలా చక్కటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఫలితాలు ఏ విషయాల్లో ఉంటాయంటే, మీకు ప్రత్యేకించి మీ పేరు బాగా పెరుగుతుంది, మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మీ సర్కిల్లో మీరు బాగా గుడ్గా నోటీస్ అవుతారు. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ఇన్ టైంలో అవుతాయి. మీ పిల్లల రీత్యా మీరు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు ఒకవేళ ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యే టైం కాబట్టి మీ పిల్లల గురించి మీరు చాలా ప్రౌడ్గా చెప్పుకునే సమయం ఇది. చాలా బాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పిల్లలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో వాళ్ళు రీచ్ అవుతారు. ఇవన్నీ కూడా చాలా మంచి స్వీట్ థింగ్స్ ఈ మాసంలో మీకున్నాయి, స్టోర్ అయి ఉన్నాయి. వాటన్నిటిని చక్కగా అనుభవించండి, ప్రశాంతంగా అనుభవించండి. కానీ ఎప్పుడైనా మనం బాగున్నప్పుడే భగవంతుని ఎక్కువ పట్టుకోవాలి. బాగున్నప్పుడు ఎలానో పట్టుకుంటాం, బాగున్నప్పుడు పట్టుకుంటే మళ్ళీ బాగాలేకుండా ఉన్నామన్న పరిస్థితుల్లోకి మనల్ని జారనీయకుండా భగవంతుడు కాపాడుతాడు. ఈ విషయాన్ని కర్కాటక రాశి వాళ్ళు మర్చిపోకండి. సదా దైవనామస్మరణ చేయండి. సదా మీరే పని చేస్తున్నా మనసులో నామజపాన్ని చేసుకుంటూ మీ డే లైఫ్లో పనులు చేసుకుంటూ వెళ్ళండి. గురు భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు. సహజ పంచమాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి లాభస్థానంలో ఉన్నారు. ఎంత నామజపం చేస్తే మీకు ఈ మాసంలో చేసే నామజపం ఈ సంవత్సరం అంతా మీ ఫైనాన్షియల్, ఈ మాసం మరియు రాబోయే నెలల్లో కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని లీడ్ చేస్తుంది, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. అందువల్ల ఈ విషయంలో మీరు డెఫినెట్గా ఏదో ఒక దైవ నామాన్ని పట్టుకొని మనసులో ధ్యానిస్తూనే ఉండండి. మీరు ఏ పని చేస్తున్నా మీ పనులు మీరు చేసుకుంటూ మనసులో ధ్యానిస్తూ ఉండండి. చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు ఆఫీస్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, కంప్యూటర్ మీద వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనసులో శ్రీరామ శ్రీరామను, శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనుకుంటూ మీ పనులు, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా మనసులో అసలు ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు, మన బుర్ర ఉండదు, ఏదో ఒక ఆలోచన చేస్తూనే మనం పనులు చేస్తాం. ఈ ఆలోచనను పక్కన పెట్టి ఆలోచన దైవం మీద కేంద్రీకరించి డే లైఫ్లో పనులు చేసుకుంటూ వెళ్తే ఒక కర్మయోగి తత్వాన్ని మనం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరూ అలవర్చుకోగలుగుతారు. దానికి ఇప్పుడు చాలా చక్కటి అవకాశం ఉంది. సో ఈ విధంగా వెళ్తే కనుక చాలా చక్కటి, అంటే ఫైనాన్షియల్గా మీరు బాగా సెటిల్ అవ్వడానికి మీకు మీరే ఒక పునాది వేసుకున్నట్టు నిస్సందేహంగా అవుతుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా, వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం, ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమము ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు, ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో 2వ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకు మనని ప్రసాదించాడో
అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణ మూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదన్నా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.